హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అందరూ అడిగిన వీడియో రీజనింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉందో అది ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే కనుక ఐ ఆమ్ తన్మయ్ అండ్ ఐ ఎస్ఎస్సి స్టెనో 2023 సెలెక్టెడ్. సో స్టెనో వచ్చేసరికి ఎగ్జామ్లో నాకు రీజనింగ్ అయితే 47.5 వచ్చిందనమాట. అండ్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఐ హ్యావ్ గట్ 47. సో ఇంగ్లీష్ స్ట్రాటజీ ఒకటి అండ్ ఇంకోటి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ స్ట్రాటజీ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే కనుక యూ కెన్ గో అండ్ వాచ్ ఆన్ ద ఛానల్ పేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ గురించి మాట్లాడే ముందు ఏంటంటే మనం వెండర్ చేంజ్ మనకి యాక్చువల్లీ ఐసిఐసి ఎగ్జామ్స్ ఏంటంటే ఇప్పుడు దాకా కూడా మనకి టీసీఎస్ అనేది మనకి క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసిందనమాట. కంప్యూటర్స్ కూడా వాళ్ళే ఇచ్చేవారు. సో ఈ ఇయర్తో అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అయిపోతుంది. కాబట్టి ఏంటంటే టీసీఎస్ ఏంటంటే ఇప్పటి నుంచి కంప్యూటర్స్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బట్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంకొక పార్టీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అది టెండర్ అవన్నీ గట్రా నడుస్తున్నాయి. సో ఏంటి ఇప్పుడు వెండర్ చేంజ్ అయితే కొంతమంది ఏంటంటే సిలబస్ అంతా మారిపోతుంది, కొంతమంది ఏమంటున్నారంటే పీవైక్యూస్ అనేవి ఇంకా మనకు ఉపయోగపడవు ఇలా అయితే కొంతమంది అంటున్నారు. బట్ దాని గురించి అయితే నేను ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే, వెండర్ అయితే చేంజ్ చేస్తున్నారు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేది మనకి చేంజ్ అవుతుందా లేదా అన్న దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటే సిలబస్ అయితే చేంజ్ అవ్వదు. సిలబస్లో చేంజ్ అనేది ఒకేసారి అంత బిగ్ చేంజ్ అనేది వితౌట్ ఇంటిమేషన్ ఎస్ఎస్సి అయితే చేయదు. బికాజ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండా దట్ ఇలా సిలబస్ మారుతుందని చెప్పి ఎస్ఎస్సి అయితే సిలబస్ మొత్తం చేంజ్ చేయదు. వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఇస్తారు ఈ వెండర్స్కి కూడా, దట్ ఇలా ఉండాలి పేపర్ అనేది కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఉంటాయి. సో ఎస్ఎస్సి కనుక సిలబస్ చేంజ్ చేస్తే ముందే సో మరి ప్యాటర్న్ చేంజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతుంది. 99% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాజ్ మనకి టీసీఎస్ వెండర్ కింద అవ్వకముందు కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు అప్పుడు కూడా మనకి లైక్ జియోమెట్రీ వీటి టాపిక్స్లో ఏంటంటే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. బట్ టీసీఎస్ ఎప్పుడైతే మనకి వెండర్గా అయిందో సో అప్పుడైతే జియోమెట్రీ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే తగ్గాయి. సో అలాంటి చేంజెస్ వెయిటేజ్ ఏదైతే ఉందో సో దాంట్లో అయితే మాత్రం మనకి చేంజెస్ ఎక్స్పెక్ట్ అయితే మనం చెయ్యొచ్చు. సో ఇప్పటి వరకు మనకి ఓకే ఈ టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇది ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, మనం ఇది గట్టిగా చదువుదాం, సో మిగతా తర్వాత చదువుదాం అని అనుకుంటానికి అయితే లేదు. సో ఎవ్రీ టాపిక్ హ్యాస్ ఈక్వల్ వెయిటేజ్ అనమాట ఇప్పుడు మనకి. సో ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉందో మనకి కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ క్లియర్ ఉండాలి. ఇదివరకు ఏంటంటే ఎస్ఎస్సి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగింది, లైక్ ఈ టాపిక్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగింది, సో ఇప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలంటే లైక్ ఎవ్రీ టాపిక్ మనకున్న అన్ని టాపిక్స్లో కూడా ఎవ్రీ టాపిక్ అండ్ ఎవ్రీ టైప్ అనేది ఏదైతే ఉందో మనకి ఫస్ట్ క్లారిటీ ఉండాలన్నమాట. సో ఆ చేంజెస్ అయితే మన ప్రిపరేషన్కి అయితే చేంజ్ చేసుకోవాలి. సిలబస్ అయితే మనం చేంజ్ అవుతుందేమో అన్న టెన్షన్ అయితే మనం పడక్కర్లేదు. సో పీవైక్యూస్ విషయం ఏంటి, మనం పీవైక్యూస్ అన్ని తీసి మూలం పడేయచ్చా అంటే అది కూడా నో అని చెప్పచ్చు. బికాస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉందంటే దాంట్లో మహా అయితే ఒక 4-5 టైప్స్ అయితే ఉండొచ్చు. ఓకే, సో ఆ టైప్స్ అన్నీ కూడా మనకి తెలియాలంటే సో పీవైక్యూస్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే ఈ టాపిక్లో ఈ టైప్స్ అయితే ఉన్నాయి, మనం ఓకే ఈ టైప్ క్వశ్చన్ వస్తుంది అని కాకుండా ఓకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది సో మనం అది ప్రిపేర్ అవ్వాలి అని మనకు తెలియడానికి అయితే మనకి పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొత్తం పీవైక్యూస్లో ఉన్న మోడల్స్ అన్నీ తీసేసి కొత్త మోడల్స్ అయితే వాళ్ళు అయితే ఇవ్వరు. ఉన్న వాటిల్లో లైక్ ఇప్పుడు 25 క్వశ్చన్స్ ఉన్నాయంటే 25 క్వశ్చన్స్లో ఏమైనా ఒక 10-12 క్వశ్చన్స్ అయినా ప్యాటర్న్ అనేది చేంజ్ చేయొచ్చు. కానీ సో మొత్తం వాళ్ళు పాత టైప్స్ అన్నీ తీసేసి కొత్త టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు చేయరు. కాబట్టి సో పీవైక్యూస్ అయితే మనం చేయాల్సిందే. బట్ పీవైక్యూస్లో కూడా మనకి దీనికి వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ చేయండి అది తక్కువ చేయండి అని చెప్తాకైతే లేదు. పీవైక్యూస్ చేయడం అనేది ఇప్పటికీ ఇంపార్టెంటే. బట్ ఏంటంటే ఇది వరకు ఉన్న ఇంపార్టెన్స్ అయితే లేదనమాట. మనం చేంజెస్ అనేవి ప్రిపరేషన్కి అయితే చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఖచ్చితంగా మనకి 3 years నుంచి ఈ క్వశ్చన్ మీద ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఖచ్చితంగా వచ్చేది. సో ఖచ్చితంగా దాన్ని అయితే మనం అందరం ప్రిపేర్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఛాన్స్ అయితే లేదన్నమాట. క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి సిజిఎల్ ఎగ్జామ్ అయితే మనకు ఒక క్లారిటీ అంటూ మనకైతే వస్తుంది. సిహెచ్ఎస్ఎల్కి అండ్ స్టెనోకి కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. బికాజ్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే కనుక కొత్త వెండర్స్ ఎవరైతే ఉన్నారో సో స్టెనోకి కనుక మీరు ఏం చేస్తున్నట్లయితే మీకు కొంచెం ఊరట అయితే ఉంటుంది. మీకు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరైతే లాస్ట్ 3-4 months మనం ప్రిపరేషన్ అయితే మార్చుకోవచ్చు. సో దట్ ఈజ్ ఇట్. సో రీజనింగ్ టాపిక్ అయితే మనం వచ్చేద్దాం. సో రీజనింగ్ ఏంటంటే మనకి యాక్చువల్లీ మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చాక మీరు అన్ని టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్, మనకి ఇంకొకటి జనరల్ అవేర్నెస్. సో వీటన్నిటిలో కల్లా మనం 50 out of 50 లేకపోతే
50 అవుట్ ఆఫ్ 50 మనం ఎయిమ్ చేసుకోగలిగిన సెక్షన్ ఏదైతే ఉందంటే ఫస్ట్ మనకి అది యాప్టిట్యూడ్ అనమాట. మ్యాథ్స్తో మనం కంపేర్ చేసినట్లయితే మనకి టాపిక్స్ అనేవి ఈజీగా ఉంటాయి, త్వరగా నేర్చుకునేలా ఉంటాయి. సో టైం కూడా మనకి ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంగ్లీష్ కూడా మనకి వొకాబులరీ అనేది ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. అండ్ జనరల్ అవేర్నెస్ కూడా అంతే, మనకి ఎన్ని టాపిక్స్ చదివినా సరే బయట టాపిక్ నుంచి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో రీజనింగ్ ఏంటంటే మనం 50 అవుట్ ఆఫ్ 50 ఖచ్చితంగా ఏమైతే చేయాలి. ఓకే, సో ఇదే మన టార్గెట్ అయితే ఉండాలన్నమాట. సో మీకు కనుక ఇప్పుడు రీజనింగ్ అసలు రాదు, మేము 0 నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీకు మ్యాక్సిమం ఒక 3 months అయితే పడుతుంది రీజనింగ్ నేర్చుకోవడానికి. రీజనింగ్ మనం అనుకున్నంత కష్టమైతే కాదు, కంపారిటివ్లీ చాలా ఈజీ అనమాట రీజనింగ్ అనేది. సో ఇట్స్ జస్ట్ మన కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైతే చాలన్నమాట. ఇంకొకటి ఎస్ఎస్సి లెవెల్గా చూసుకున్నట్లయితే కనుక మనకు మ్యాక్సిమం 3 months. మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఎస్ఎస్సి క్వశ్చన్స్ మాత్రమే చేయండి. మీకు బ్యాంకింగ్ కానీ లేకపోతే క్యాట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటివి కొంచెం ఏంటంటే మనకి ఎస్ఎస్సి ఏంటంటే కొంచెం ఈజీ టు మోడరేట్ ఆ లెవెల్లో ఉంటాయి. హార్డ్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడో కానీ వెళ్ళారనమాట. సో కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం మరీ హార్డ్ క్వశ్చన్స్ మీద అయితే మనం ఫోకస్ చేయకూడదు. సో ఈజీ టు మోడరేట్ అయితే మనకి లెవెల్ అయితే ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో. సో నేను ఎలా చదవాలి అని చెప్పి ముందు నేను 3 types ఆఫ్ పీపుల్ని అయితే నేను కన్సిడర్ చేస్తున్నా. ఒకటి ఏంటంటే అసలు ఏది రానోళ్ళు అనమాట, కంప్లీట్ బిగినర్స్ అనమాట. సో దట్ ఈస్ type 1. సెకండ్ ఏంటంటే సో నాలాగా ఓకే రీజనింగ్ అయితే కొంచెం తెలుసు, హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయినా నేను అటెంప్ట్ చేయగలను అన్న వాళ్ళు ఏంటంటే సెకండ్ టైప్ అనమాట. థర్డ్ టైప్ వచ్చేసి ఓకే రీజనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒక 25 క్వశ్చన్స్లో ఐ కెన్ ఆన్సర్ 23. సో అక్కడక్కడ ఏమన్నా మిస్ అవ్వచ్చు అనుకునే వాళ్ళు ఏంటంటే type 3 అనమాట. సో ఈ ముగ్గురు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాన్ని బట్టి సో అది యాస్పిరెన్స్ బట్టి నేనైతే ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నా. సో దానికన్నా ముందు ఐఎమ్ షోయింగ్ యూ టాపిక్స్ అనమాట. సో మనకైతే ఈ టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే నేను ఓన్గా తయారు చేసుకుంటా అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఒక పీవైక్యూ కానీ ఒక ప్రీవియస్ ఇయర్స్ పేపర్ కానీ లేకపోతే మాక్ టెస్ట్ కానీ ఇవ్వండి. మాక్ టెస్ట్ కన్నా ప్రీవియస్ ఇయర్స్ పేపర్ బెటర్. సో ఇచ్చి మీరైతే మీరు ఆన్సర్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది మీ లెవెల్ ఏంటనేది, మీకు సిలబస్ టాపిక్స్ కూడా తెలుస్తాయి అనమాట. సో ఇవైతే సిలబస్ టాపిక్స్. ఒకవేళ నేను ఎన్నో ఒకటి రెండు మిస్ చేసి ఉంటే కనుక యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఇవి మీరు రాసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఇవైతే టాపిక్స్. నేను వెయిటేజ్ అయితే మెన్షన్ చేయలేదు బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ వెయిటేజ్ అనేది చేంజ్ అయ్యే మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనైతే వెయిటేజ్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో ఇవైతే మనకి టాపిక్స్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం లైక్ ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ మీరు స్టెనోకి ప్రిపేర్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, సీజీఎల్ అవ్వచ్చు. సో ఏ ఎగ్జామ్కి అయినా సరే ఎయిమ్ ఫర్ సీజీఎల్ అనమాట. సో సీజీఎల్ అనేది మనకి గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ కాబట్టి సో మనకి ఏంటంటే క్వశ్చన్స్ కూడా టాప్ లెవెల్లోనే ఉంటాయి. సో మనకి ఆటోమేటిక్గా సీజీఎల్ కనుక మనం ప్రిపేర్ అయితే స్టెనో, సిహెచ్ఎస్ఎల్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో మీరు పీవైక్యూస్ చేసినా సరే సీజీఎల్ రీజనింగ్వే ఎక్కువ చేయండి. పీవైక్యూస్ ప్రిపేర్ అయినా సరే లేకపోతే మాక్స్ చేసినా సరే మీరు సీజీఎల్కి మాత్రం అటెంప్ట్ చేయండి. సో సీజీఎల్ దాన్ని బట్టి మీరు ఈజీగా స్టెనో అయితే మీరు క్లియర్ చేయగలుగుతారు. సో అసలు రీజనింగ్లో 0 knowledge ఉన్న వాళ్ళు ఎలా అయితే స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, అండర్ 3 monthsలో మీరు ఫుల్ సిలబస్ కంప్లీట్ చేసి మోడరేట్ లెవెల్లోకి వెళ్ళాలంటే ఎలాగో మనం చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీకు ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కాన్సెప్ట్ అనేది మీరు లెర్న్ చేయాలి. మనకేంటంటే రీజనింగ్ నేర్చుకోవడంలో ఐ కన్సిడర్ 3 steps అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. సో మీకు 1-2 వస్తే పర్లేదు, లేదు నాకు అన్నీ రావు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిటేజ్ అనేది చూడకుండా ఒక టాపిక్ అయితే తీసుకోండి. లేకపోతే ఒక మాక్ అనేది ఒక ప్రీవియస్ ఇయర్స్ పేపర్ అనేది మీరు చూడండి. చూసి మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది లేకపోతే మీది ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందో ఒక టాపిక్ అయితే మీరు తీసుకోండి. ఒక టాపిక్ తీసుకుని మీరు కోచింగ్లో జాయిన్ అయితే పర్లేదు, వాళ్ళే చెప్తారు. సో వాళ్ళ టాపిక్స్ చెప్పేదాన్ని బట్టి మీరు నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. నేనేం చెప్తున్నా అంటే మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే ఎలా చేయాలో చేస్తున్నా. సో మీరు ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్లో రీజనింగ్ వీడియో ఆ టాపిక్ కొట్టి ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని కానీ లేకపోతే ఇన్ తెలుగు అని కానీ సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనకు వీడియోస్ అయితే వస్తాయి. మీరు నన్ను ఛానల్ చెప్పమని అడగొద్దు. లైక్ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, చాలా ఛానల్స్ అయితే వస్తున్నాయి మనకు ఒక టాపిక్ సంబంధించి. సో ఏదో ఒక ఛానల్ అయితే మీరే చూస్ చేసుకోండి. బికాజ్ నేను ఒక ఛానల్ యూజ్ చేయకుండా నేను ఒక ఛానల్ నుంచి నేర్చుకోకుండా ఛానల్ సజెస్ట్ చేయమంటే ఐ కాంట్ సజెస్ట్ యూ. సో నేను ఏంటంటే నా వీడియోస్లో సజెస్ట్ చేసే ప్రతిదీ కూడా ఒకవేళ నేను అది చేసిందైనా లేకపోతే అందరూ చేసేది ఏదైతే ఉందో సో వాటిని నేనైతే సజెస్ట్ చేస్తున్నా.
సో నాకు తెలియని వాటి గురించి అయితే నేను చెప్పట్లేదు. లైక్ చాలామంది సీజీఎల్ మీద స్పెసిఫిక్గా వీడియో చేయమని అంటున్నారు. సో నాకు సీజీఎల్ గురించి తెలుసు, తెలియదని కాదు. బట్ ఏంటంటే నేను అది క్లియర్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి అయితే నేను వీడియో చేయట్లేదు. ఒక్కసారి నేను సీజీఎల్ క్లియర్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను దాని మీద వీడియో. సో ఇప్పుడు ఏంటంటే నేను స్టెనోలో రీజనింగ్ ఉంది, దాంట్లో నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి కాబట్టి నేనైతే దీని మీద వీడియో అయితే చేస్తున్నా. సో ఛానల్ అయితే నన్ను అడగద్దు, మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి, మీకు వాళ్ళు బాగానే చెప్తున్నారు. సో ఛానల్ అయితే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని మీ ఛానల్ సెర్చ్ చేయండి. సో దాని గురించి ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, ఆ టాపిక్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి. అండ్ దెన్ గో ఫర్ పీవైక్యూస్. మీకు మీరు ఆ టాపిక్లో ఓన్లీ ఆ టాపిక్కే, నేను మొత్తం పేపర్ చేయమని అయితే మీకు చెప్పట్లేదు. మీరు స్టార్టింగ్ ఒక పేపర్ చేయడమో లేకపోతే మాక్ ఇవ్వడమో చేశారంటే మీకు మార్క్స్ ఎప్పుడైతే తక్కువ వస్తాయో అప్పుడు డిమోటివేట్ అయితే ఫీల్ అవుతారు. సో అలా అయితే చేయొద్దు. మీకు ఇంకొకటి ఏంటంటే మనకి బైజూస్ ఉంది కదా, సో బైజూస్ యాక్చువల్లీ మనకి కొంచెం చీప్గా వస్తుంది. ఎస్ఎస్సి మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. సో టాపిక్ వైజ్ టెస్ట్లు అయితే మీరు కనుక అటెంప్ట్ చేయొచ్చు ఒక టాపిక్ అయిపోయాక. సో ఒక టాపిక్ తీసుకోండి, దాని గురించి నేర్చుకోండి, అండ్ దెన్ పీవైక్యూస్ చేయండి. మీకు ఏవైతే రావో అవన్నీ మీరు ఖచ్చితంగా మళ్ళీ సొల్యూషన్స్ చూసైనా నేర్చుకోండి. లేదు అప్పటికీ రాలేదు అనుకుంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, దాంట్లో మీరు డిస్కషన్ గ్రూప్లో కనుక మీరు పిక్ అప్లోడ్ చేసినట్లయితే ఎవరైనా రిప్లై ఇస్తారో తెలిసిన వాళ్ళు, లేకపోతే నేనైనా ఖచ్చితంగా కొంచెం నా రిప్లై అయితే లేట్ అవ్వచ్చు, బట్ నేనైతే రిప్లై ఇస్తాను కన్ఫామ్గా. ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ గురించి అయితే నేను చెప్పాలి. సో టెలిగ్రామ్ గ్రూప్ మనకి డిస్క్రిప్షన్లో ఉంది, సో మీరైతే జాయిన్ అవ్వండి. సో ఆ గ్రూప్ ఏంటంటే మనకి డౌట్ క్లియరింగ్ గురించి అయితే నేను చేశాను అనమాట. లైక్ నా ప్రిపరేషన్ టైంలో ఏంటంటే నేను అన్ని క్వశ్చన్స్ కూడా నాకు డౌట్లు ఉన్నాయి, నేను గ్రూప్లో అయితే పెట్టేదాన్ని. టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఏంటంటే నార్త్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి హిందీకి సంబంధించి, సో ఆ గ్రూప్స్లో అయితే నేను పెట్టాను అనమాట. సో తెలుగు గ్రూప్స్ అయితే నాకు ఎక్కడ ఎక్కువ కనిపించలేదు, ఒకవేళ కనిపించినా సరే అవి అయితే యాక్టివ్గా లేవు. సో మనకి తెలుగు వాళ్ళకి కూడా డౌట్ క్లియరింగ్కి వాటికి ఒక ఉండాలని చెప్పి నేను ఈ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. సో మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఇలా రీజనింగ్లో డౌట్ వచ్చినా సరే ఎవరో ఒకళ్ళు అయితే క్లియర్ చేస్తారు. సో ఓకే, ఒక టాపిక్ చేయండి, పీవైక్యూస్ చేయండి. పీవైక్యూస్లో మీకు ఏంటంటే ప్రతి మోడల్ కవర్ అయ్యేలా చూసుకోండి. మనకి ఒక టాపిక్లో ఖచ్చితంగా 2-3 టైప్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 2-3 టైప్స్ క్వశ్చన్స్ క్లియర్ అయ్యేలా అయితే మీరు చూసుకోండి. మ్యాక్సిమం మీకు యూట్యూబ్లో చెప్పిన వాళ్ళు కూడా మ్యాక్సిమం అన్ని టైప్స్ క్లియర్ అయ్యేలాగే చూస్తారు. ఇన్ కేస్ ఏవైనా క్లియర్ అవ్వకపోతే మీరు బుక్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే బుక్స్, సో వాటి నుంచి అయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో అలా చేయండి. సో ఒక్కసారి మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అయ్యాక వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు డూ ద ప్రాక్టీస్. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా అంతే. మీకు కొంచెం తెలిసినా సరే, సగం తెలుసు నాకు సగం తెలియదు అనుకున్నా సరే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక మాక్ అయితే ఇవ్వండి. ఒక మాక్ ఇచ్చాక మీకు తెలుస్తుంది ఏ టాపిక్స్లో మీరు బాగున్నారు, ఏ టాపిక్స్లో మీరు కొంచెం లెస్ పెర్ఫామ్ చేస్తున్నారో మీకు అయితే తెలుస్తుంది కాబట్టి, సో దాన్ని బట్టి మీరు ఏ టాపిక్స్లో కొంచెం వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ మీరు యూట్యూబ్లో చూడడము ఏదో ఒకటి చేయండి. చేసి అండ్ దెన్ దాని మీద పీవైక్యూస్ కానీ లేకపోతే ఈ బుక్స్ వచ్చేసి నేను పినాకిల్లో మనకి ఏంటంటే రీజనింగ్ సపరేట్గా ఒక బుక్ అయితే ఉంటుంది. సో నేను అది చూశాను, నేను అదే ఫాలో అయ్యాను. అలా కాకుండా కిరణ్ పబ్లికేషన్స్ది కూడా మనకి రీజనింగ్ ఫర్ ఎస్ఎస్సి ఉంటుంది. సో ఇది ఫాలో అయినా సరే చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే వీటిలో సొల్యూషన్స్ అనేవి మనకి యాక్యురేట్గా ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి. అక్కడక్కడ టిప్స్ కూడా మనకి ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చెప్తారనమాట. బట్ మీ దగ్గర కనుక ఎస్ఎస్సి అడ్డా అరిహంట్ ఇలాంటివి ఏ బుక్స్ పీవైక్యూస్ ఉన్నా సరే అవి బెటరే. మనకి ఏంటంటే సొల్యూషన్స్ అనేవి కరెక్ట్గా వాళ్ళు ఇస్తే కనుక మనకి ఏ బుక్ అయినా పర్లేదన్నమాట. సో అది ఏ మంచి పీవైక్యూ బుక్ అయి ఉన్నా సరే మీరు ఏదైతే ఫాలో అవ్వండి. మీకు ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ ఉండాలి. కాన్సెప్ట్స్ క్లియర్ అయ్యాక ఫస్ట్ ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రాక్టీస్ ఎంతలా చేయాలంటే ఆ బుక్లో ఇంకా ఏ మోడల్ మీకు మిగలకూడదు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు టైప్స్ అనేవి నేర్చుకున్నారో అండ్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ స్పీడ్ బిల్డింగ్. ఏంటంటే మనకి రీజనింగ్లో ఏ క్వశ్చన్ అయినా సరే అండర్ 1 minute అయితే మనం చేయాలి. ఓకే, అదే మీ టార్గెట్ అయితే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సీజీఎల్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసినప్పుడు ఎలా చేసేదాన్ని అయితే ఈవెన్ మార్క్స్ అయినా సరే, సో మనకి 4 ఉన్నాయి కదా, సో 4 ఏంటంటే ఫస్ట్ 10 minutesలో నేను ఏం చేసేదాన్ని అంటే ఇంగ్లీష్ అండ్ జిఎస్ రెండు కూడా అయిపోయాయి, అటెంప్ట్ చేయడం అయితే అయిపోయాయి అనమాట. రెండూ కూడా ఓన్లీ చదివేవే, మనం పెన్ అయితే కింద పెట్టక్కర్లేదు కదా. సో ఓన్లీ చదవడం అటెంప్ట్ చేయడం అలా చేసేదన్నమాట. అండ్ నెక్స్ట్ 20 minutes ఆర్ లెస్ నేనేం చేసేదాన్నంటే మనకి రీజనింగ్ అయితే ఇచ్చేదన్నమాట. సో మిగతా 30 minutes కూడా నేను మ్యాథ్స్కి ఇచ్చేదాన్ని. సో మ్యాథ్స్లో నేనైతే కొంచెం వీక్, నేను అందుకే మ్యాథ్స్ మీద వీడియో అయితే నేను చేయట్లేదు. వన్స్ నేను సీజీ క్లియర్ చేస్తే దాంట్లో నాకు గుడ్ మార్క్స్ వస్తే నేను అప్పుడే మ్యాథ్స్ మీద అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో అప్పటిదాకా అయితే నేను చేయను, బికాస్ టెన్లో నాకు మ్యాథ్స్ లేదు. నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని నేను వ్యాలిడేట్ అయితే చేసుకోలేను కాబట్టి నేనైతే మ్యాథ్స్ మీద వీడియో అయితే చేయను. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీద నేను ఫోకస్ చేస్తాను. ఈ 3 నాకు స్ట్రాంగ్ పిల్లర్స్ కాబట్టి. సో నేను అండర్ 20 minutes చేసేది అనమాట. మనకు 25 questions ఉంటే 20 minutes.
సో ఈచ్ క్వశ్చన్ అండర్ 1 మినిట్ అయితే నేను చేసేదాన్ని. సో మీ టార్గెట్ కూడా ఏదైతే ఉందో అండర్ 1 మినిటే ఉండాలన్నమాట. ఈవెన్ అది పెన్ పెట్టే క్వశ్చన్ అయినా, లేకపోతే మిర్రర్ ఇమేజెస్ అయినా. మిర్రర్ ఇమేజెస్ అయితే మీకు ఇంకా అండర్ 20 సెకండ్సే మీరు అటెంప్ట్ చేసేలా ఉండాలి. సో దాని గురించి మీరు ఏం చేయాలి, ఎక్కువ మీకు మార్క్స్ ఎప్పుడైతే ఇస్తారో, టెస్ట్లు ఎప్పుడైతే ఇస్తారో మీకు అప్పుడే స్పీడ్ అనేది అయితే పెరుగుతుంది. మీరు ఓన్లీ క్వశ్చన్స్ చేయండి, ఓన్లీ ట్రిక్స్ నేర్చుకోండి, ఓన్లీ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి, మీకైతే ఖచ్చితంగా స్పీడ్ అయితే పెరుగుద్దని నేను చెప్పలేను. ఓన్లీ ఎప్పుడైతే మీరు మార్క్స్ టెస్ట్ అనేవి ఇస్తారో సో అప్పుడే మీకైతే క్లియర్ అవుతుంది, స్పీడ్ అనేది మీకు పెరుగుతుంది. సో మార్క్స్ ఎక్కడ ఇవ్వాలంటే టెక్స్ట్ బుక్ కానీ బైజూస్ కానీ ఇవి 2 ఉన్నాయి. నేను అవి 2 వాడాను. సో అవి 2 కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో అవైతే మీరు ఫాలో అవ్వచ్చు. యాక్చువల్లీ మీరు మోస్ట్ ఆఫ్ ది ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు పీవైక్యూస్ మీకు ఈ టెక్స్ట్ బుక్ బైజూస్లో చేస్తున్నప్పుడు నేనైతే ఎక్కువ ట్రిక్స్ అయితే నేను అప్పుడే నేర్చుకున్నాను అనమాట. సో మనకి బుక్స్లో ఉండే ట్రిక్స్ కన్నా ఎక్కువ అక్కడే ఉండేవి. సో నేను చెప్పేది ఏంటంటే మీకు గనక మొత్తం ఏం తెలియకపోతే కనుక ఫస్ట్ మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోండి. ఒకవేళ మీరు కోచింగ్లో జాయిన్ అయినా సరే ఓన్లీ వాళ్ళ కోచింగ్లో వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేస్తారు కరెక్టే. బట్ వాళ్ళు ఎంత సిలబస్ కంప్లీట్ చేసినా సరే మీ వంతు మీ ఎఫర్ట్ అయితే మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. మీరు వాళ్ళే క్వశ్చన్స్ వాళ్ళే ప్రీవియస్ పేపర్స్ అన్నీ చేపిస్తారు అని చెప్పినా సరే మీరు ఇంటికి వచ్చి మీరు ఖచ్చితంగా అయితే ప్రీవియస్ కానీ ఇవన్నీ కానీ మీరైతే ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు ఒక టాపిక్ చెప్తే ఆ టాపిక్ ఇంటికి రాగానే ఆ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు మార్క్స్ టెస్ట్ ఎంత కోచింగ్ ఇన్స్టిట్యూట్ టెస్ట్లు ఉన్నా సరే మీరు బయట టెస్ట్ మీద కూడా రిలై అవ్వాలి. ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఉండే టెస్ట్ మీద రిలై అయితే అవ్వదు. ఎందుకంటే అది వాళ్ళు ప్రిపేర్ చేసే పేపర్ కాబట్టి మనకి ఏంటంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయన్నమాట. సో అలా కాకుండా మీరు బయట టెస్ట్లు కూడా అయితే ఇస్తూ ఉండాలి. అండ్ ఫస్ట్ మీకు ఏ టాపిక్ అయినా సరే మీకు ఏ టాపిక్ రాకపోయినా ఫస్ట్ అది నేర్చుకోండి. అండ్ దెన్ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చేయండి. అండ్ దెన్ అలా కాకుండా మనకి ఓన్గా ఈ బుక్స్లోనే ఓన్లీ పీవైక్యూస్ కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు, అవి చేయండి. సో ఎక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం యూ కెన్ పోస్ట్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఐ విల్ క్లియర్ దట్ టు యూ. అండ్ దెన్ మార్క్స్ అయితే మీరు ఖచ్చితంగా ఇస్తూ ఉండండి. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా మాత్రం ఈ థర్డ్ స్టెప్లో ఉన్న మనకి మార్క్స్ అయితే ఇవ్వద్దు. బికాస్ మీరైతే డిమోటివేట్ అయిపోతారు మీకు మీ మార్క్స్ రావట్లేదని చెప్పి. సో ఎప్పుడైనా సరే మీరు చేయాల్సిందల్లా ఇదే. మీరు ఎంత చూసుకున్నా మనకు ఒక 30 టాపిక్స్ ఉంటాయి. టాపిక్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక్క రోజులో నేర్చుకునేలాగే ఉంటాయి, ఒక వీడియోలో నేర్చుకునేలాగే ఉంటాయి. మిగతా 2 months ఏదైతే ఉందో మీకు అది ప్రాక్టీస్తోనే ఉంటుందన్నమాట. సో నేను చెప్పినట్టు మీ గోల్ అయితే అండర్ 1 minute నేర్చుకునేలాగే ఉండాలి. సో ఐ హోప్ మీకైతే కొంచెం ఐడియా అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నా. సో పినాకిల్, కిరణ్ ఇవి 2 అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మోస్ట్లీ నేనేంటంటే నాకు మొత్తం క్లియర్ కాబట్టి నేనైతే డైరెక్ట్ మార్క్స్ అయితే ఇచ్చాను. సో ఓన్లీ మార్క్స్తోనే నేను 50 out of 50 అయితే నేను తెచ్చుకునేదాన్ని మార్క్స్లో. సో ఇంకా ఎవరైనా కనుక షార్ట్ హ్యాండ్ గురించి, స్టెనో గురించి ఎగ్జామ్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యూ కెన్ వాచ్ దేర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఐ విల్ రిప్లై యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. డూ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. అక్కడ నేను పీడిఎఫ్స్ అయితే పెడుతూ ఉంటాను, ఇంపార్టెంట్ ఫర్ జనరల్ అవేర్నెస్కి వీటికి సంబంధించినవి. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో.